గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీని మహా జిహెచ్ఎంసీగా విస్తరిస్తూ ఇటీవల కౌన్సిల్లో నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ ఆదేశాలకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ ప్రతిపాదనలు ఇప్పటికే అధికారులంతా సిద్ధం చేశారు. 150 వార్డులుగా ఉన్న జిహెచ్ఎంసీ ఏదైతే ఉందో శివారు ప్రాంతాల్లోని 7 కార్పొరేషన్లు అలాగే 20 మున్సిపాలిటీలు కలుపుకుంటూ మహా జిహెచ్ఎంసీని చేస్తూ మొత్తం 300 డివిజన్లకు ఒక ముసాయిదా రూపొందించి దాని మీద అభ్యంతరాలు అలాగే దానికి సమాధానాలు కూడా చెప్పేందుకు 15 రోజులు గడువు విధించారు. అయితే దీనిపై అభ్యంతరాలు ఉన్నాయని ఒక కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో. ఈ కార్యాలయానికి వచ్చే దరఖాస్తులను చూసుకున్నట్టయితే 10వ తారీఖున 40 అభ్యంతరాలు రాగా, అలాగే నిన్న 11వ తారీఖు 280 దరఖాస్తులు వచ్చి ఈ రోజు కూడా పెద్ద ఎత్తున అభ్యంతరాలను స్వీకరించేందుకు అలాగే ఇచ్చేందుకు కూడా చాలామంది వస్తున్నారు. అయితే అక్కడ కౌంటర్ ఏదైతే ఉందో కౌంటర్ కూడా వారిని తీసుకుంటూ అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ తీసుకుంటూ వస్తున్నారు. ఈ నెల 17 వరకు ఈ కార్యక్రమం జరుగుతూ వస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీజేపీ కూడా ఉన్న కమిషనర్ ఆర్వి కర్ణన్తో భేటీ అయ్యారు బీజేపీ నాయకులు కూడా. వారంతా చెప్పేది ఏంటంటే ఇప్పుడు 300 డివిజన్లు చేసిన తర్వాత జిహెచ్ఎంసీలో పాత ప్రాతిపదికన పన్నులు వసూలు చేస్తారా, శివారు మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ అక్కడ కూడా ఈ పనులు అప్లై చేస్తారా, వారికి కూడా పనులు పెరుగుతాయి కదని అభ్యంతరాలు చాలా మటుకు వస్తున్నాయి. అదేవిధంగా కొన్ని డివిజన్లో పారదర్శకత పాటించలేదని ఆరోపణలు కూడా వస్తున్నాయి. కొన్ని ముఖ్యంగా పాత బస్తీలో 50 దాకా ఉన్న డివిజన్లు 72 దాకా ఎలా పెరుగుతాయి? జనాభా అంతే ఉన్నారు కాబట్టి ఈ డివిజన్లో చిన్నగా చేసి అంటే ఎంఐఎం గెలుపొందేందుకు అవకాశంగా మార్చి మొత్తం 70 డివిజన్లు చేస్తారన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో శివారు మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా సరిగా పారదర్శకంగా జరగలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యంతరాలకు 17వ తారీఖు లోపల వచ్చినట్టయితే ఆ తర్వాత ఎలా సమాధానం చెప్తున్నది వేచి చూడాల్సిందే.